హలో ఎవ్రీవన్, ఒక షార్ట్ వీడియోలో మేము వండర్లాకి వెళ్తున్నామని చెప్పా కదా. అయితే మేము అక్కడ లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి బయటకు వచ్చేంత వరకు ఏం జరిగింది అన్నది మొత్తం ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ మనం లోపలికి వెళ్ళేటప్పుడే మన బ్యాగ్స్ అయ్యి చెక్ చేస్తారు. అంటే మనం బయట ఫుడ్ ఏమన్నా లోపలికి తీసుకెళ్తున్నామేమో అని చెప్పి. అంటే బయట ఫుడ్ అయితే లోపలికి తీసుకెళ్ళనివ్వరు. లోపలికి వెళ్ళడానికి ఒక్కొక్కరికి 2000 టికెట్. అదే ఆన్లైన్ లో బుక్ చేస్తే 1500 అంట. అయితే మేము ఆన్లైన్ లోనే బుక్ చేద్దామని చూసాము, కానీ అది 1 డే ముందే చేయాలంట. చెల్లి హ్యాండ్ కి పింకీ ట్యాగ్ వేస్తుంది కదా, అయితే దాని వల్ల కూడా యూస్ ఉంది. అది ఏంటో తర్వాత చెప్తాను. ఇక అక్కడ లాకర్ లో మేము తీసుకెళ్లిన బ్యాగ్స్ గానీ మొబైల్స్ అన్ని ఎందుకులే అని చెప్పి 1-2 మొబైల్స్ ఉంచి ఇంక మిగతా అన్ని పెట్టేసి లాక్ వేసి గేమ్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడ స్టార్ట్ అయ్యేది 11 కి అయితే మేము 1 అవర్ లేట్ గా వెళ్ళాము. అంటే ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఎవరి వల్ల లేట్ అవద్దు మీకు చాలా వీడియోస్ లో కూడా చెప్పాను కదా. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత మా వాళ్ళు స్టార్టింగ్ నన్ను భయపెట్టే గేమ్ తీసుకుని వెళ్ళారు. అంటే అది ఏదో అంతరిక్షంలోకి వెళ్ళినట్టుగా, అసలు 3D గ్లాస్ కూడా ఏం పెట్టుకోలేదు. కానీ నేనైతే చాలా అంటే చాలా భయపడ్డా. ఎక్కువగా భయం వేసినప్పుడు ఏం చేయాలో అర్థం కాక కళ్ళు మూసుకొని కవర్ చేశాను. ఎప్పుడెప్పుడు అయిపోద్దా ఈ గేమ్ అని అనుకున్నాను. ఇంకా మొత్తానికి ఆ గేమ్ అయిపోయి బయటికి అయితే వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో గేమ్ అని చెప్పి తీసుకుని వెళ్ళారు. అది కూడా డాషింగ్ కార్ అనమాట. అయితే అందరూ మంచిగానే డ్రైవింగ్ చేస్తున్నారు. ఒక నేను మా చెల్లి తప్ప. మా చెల్లికి నాకు డ్రైవింగ్ రాక అక్కడే గుండ్రాయిలాగా ఉంటున్నాము, లేదంటే ఎవరో ఒకరికి అడ్డేలి గుద్దేస్తున్నాము. మా రిషి గడికి అయితే ఈ కార్ గేమ్ బాగా నచ్చిందని చెప్పి 2-3 టైమ్స్ వెళ్ళి ఆడుకొని వచ్చాడు. తర్వాత మా వాళ్ళు ఒక రైడ్ కి అయితే వెళ్లారు. నేను మా చెల్లి అయితే వెళ్ళలేదు. ఫస్ట్ పింకీ కూడా నేను వెళ్ళను అని చెప్పింది. తర్వాత మళ్ళీ ఎందుకో లాస్ట్ మినిట్ లో వెళ్తా అని చెప్పి వెళ్ళింది. రిషి గడు వెళ్తానంటే నేనే వాడు ఎక్కడ భయపడతాడు అని చెప్పి ఆపాను. ఇంకైతే వేరే దెక్కిచ్చాను, కానీ అదేమో వాడికి నచ్చలేదంట. ఎలా ఉంది రిషి అని చెప్తే అది చిన్నపిల్లలు ఎక్కేది మా అని చెప్తున్నాడు. నాకేమో మా అన్నయ్య వాళ్ళ కింద ఎక్కాలనిపించింది, కానీ మా అమ్మేమో నేను భయపడతా అని ఎక్కనీ లేదు. అసలు అది చూస్తుంటేనే భయం వేస్తుంది. అయితే మా రిషి గడ అది ఎక్కనివ్వలేదని చెప్పి అలిగాడు. అసలు ఎక్కిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉందా అని చెప్పి వాళ్ళు రాగానే అడిగితే మా మున్నగాడను వెంకట ఇంకా సూపర్ ఉందని చెప్పారు. పింకీకేమో పాపం కడుపులో తిప్పేసిందంట. ఇంకా తర్వాత మా రిషి గడేమో ఉరుక్కుంటూ వస్తున్నాడు కదా, వచ్చి మళ్ళీ అలిగాడు. మా రిషి గడు మళ్ళీ ఈసారి అలగటానికి రీజన్ ఏంటంటే రోలర్ కోస్టర్ ఎక్కుదాం అని చెప్పి మా వాళ్ళు చెప్పారు. అయితే నాకు ధైర్యం లేదని చెప్పి నేను ఎక్కనన్నాను. ఇంకా మా వాళ్ళు ఎక్కడానికి వెళ్ళారు. మా రిషి గడేమో వద్దని పంపించారంట. అది ఎక్కుదాం అనుకుంటున్నావు మా అమ్మ ఆపింది. ఇప్పుడు రోలర్ కోస్టర్ ఎక్కుదాం అనుకుంటున్నావు మా పిన్ని వాళ్ళు ఆపారు. ఏంటో నేను అక్కడ భయపడతా అని వీళ్ళు భయపడి నన్ను ఎక్కనియట్లేదు. మున్నాను కూడా భయపడతా వద్దులే మున్నా అంటే వింటాడా? వినే రకం కాదుగా. నేను వెళ్తా అని చెప్పి వెళ్ళాడు. అయితే ఇంక వెళ్ళి రాగానే ఎలా ఉందిరా అని అడిగితే సూపర్ ఉంది, కావాలంటే ఇంకోసారి మళ్ళీ వెళ్ళొస్తా అని చెప్తున్నాడు. తర్వాత మా చెల్లి వెంకట మున్నాగాడైతే డ్రాగన్ ఎక్కుతాం అని చెప్పి వాళ్ళు ముగ్గురే వెళ్లారు. నన్ను కూడా రామని చెప్పారు, కానీ మా చెల్లి భయపడకుండా వస్తే తర్వాత మా చెల్లిని తీసుకునే వెళ్ళి ఎక్కుదాం అని చెప్పి నేనైతే వెళ్ళలేదు. ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు ఏముందిలే అంత భయం ఏం అనిపించదులే అనుకున్నాను, కానీ ఆ తిప్పడం చూసిన తర్వాత మా చెల్లి ఒకవేళ బాగుంది అని చెప్పినా సరే అస్సలు ఎక్కద్దనే అనుకున్నాను. ఆ డ్రాగన్ ఎక్కొచ్చిన తర్వాత మా చెల్లి ఏం చెప్పిందో మీరు కూడా వినండి. భయం వేసిందా? అందుకే నేను అలాంటి పెద్ద పెద్దవి కాకుండా ఇలాంటి చిన్న చిన్నవి ఎక్కుతాను. ఇదనుకో మా ఊరు తిరణాలప్పుడు నేను చాలా సార్లు ఎక్కాను. నాకు ఈ కోలం బస్ అన్నా కూడా భయమే. అంటే భయం కూడా కాదు, అది ఊగుతున్నప్పుడు గుండెదో జారిపోతున్న ఫీలింగ్ వస్తుంది. ఆఫ్టర్నూన్ అయింది కదా, ఫుడ్ తిందామని అయితే వెళ్ళాము. అయితే ఫస్ట్ వేరే చోటుకి వెళ్ళాము, కానీ అక్కడ అంతేం అనిపించలేదని చెప్పి మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళాము. బిర్యానీ కాస్ట్ అయితే ఒకటి 450 ఏం పడింది. ఇక ఫుడ్ తింటాం అయిపోగానే అందరం డ్రెస్ చేంజ్ చేసుకుందాం అని చెప్పి అయితే వెళ్ళాము. అంటే వాటర్ గేమ్స్ ఆడుకోవడానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా డ్రెస్ మార్చుకోవాల్సిందే. కాబట్టి అక్కడ వాళ్ళు చూసావుగా ఎలా వెళ్తున్నారో, అంతే పెద్ద భయం ఏం అనిపించదు అని చెప్పి మా చెల్లి నాతో చాలా సింపుల్ గా చెప్పింది. ఇంకంతే నాకు కూడా ఒకసారి ట్రై చేయాలనిపించింది. అందుకే నేను కూడా సాహసం చేశాను. అయితే అలా వాటర్ లో జారుకుంటూ వస్తుంటే కొంచెం భయం అనిపించింది, కానీ బాగుంది. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ వాటర్ గేమ్స్ వైపు రాకుండా అటు వెళ్ళాము. అదే ఫస్ట్ ఇటు వచ్చినట్టయితే బాగుండేది. ఎందుకంటే ఈ వాటర్ గేమ్స్ అనేది ఈవినింగ్ 6 వరకేనంట. 6 దాటిన తర్వాత ఇంకా వాటర్ లోకి వెళ్ళనివ్వరు. అదే ఆ గేమ్స్ అయితే ఈవినింగ్ 10:30 వరకు ఉంటాయి. మాకు ఈ విషయం తెలియదు కాబట్టి మాలాగా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా యూస్ అవుతుందేమో అన్నట్టుగా చెప్తున్నాను. ఏంటో మా వాళ్ళందరూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు, కానీ నేనేమో వీడియోలు తీసుకుంటూ ఉన్నాను. ఆ బుడ్డ పాపని మా చెల్లి ఆడిపిద్దాం అనుకుంటే పాపం ఆ పాప ఏమో మా చెల్లిని చూసి భయపడుతుంది. ఇక తర్వాత అక్కడ ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. అయితే దాంట్లో బీచ్ లో వచ్చినట్టు అలలు కూడా వస్తున్నాయి. ఉన్నగాడు ఈత కొడుతుంటే వాడిని చూసి రిషి గాడు కూడా ఏదో ట్రై చేద్దాం అనుకున్నాడు, కానీ ఈత అయితే రాలేదు బిడ్డకి. 1-2-3 సార్లు ట్రై చేశాడు, కానీ ఇక నాకు రాదులే అని చెప్పి వదిలేశాడు. అయితే ఇంకా కొంతసేపు వాటర్ లో ఉండి తర్వాత బయటకైతే వచ్చాము. మేము ఒక 5 మినిట్స్ అన్నా అలా రిలాక్స్ అయ్యామో లేదో గానీ ఈలోగా మా వాళ్ళు వచ్చి రెయిన్ డాన్స్ స్టార్ట్ అవుతుంది, వెళ్దాం పదండి అని చెప్పారు. అలా లోపలికి వెళ్ళామో లేదో అసలు మామూలుగా లేదు. పైనుంచి రెయిన్ పడుతూ వాళ్ళేమో మంచి మంచి సాంగ్స్ పెడుతూ అంతా బానే ఉంది, కానీ మా చెల్లిని డాన్స్ ఏమంటేనే పిడకల్ స్టెప్లు వేస్తుంది. ఆ డాన్స్ చూసి భయపడిన మాకు భయంతో ఆకలేసి బయటకు వచ్చాక స్టార్టర్స్ అయితే తిన్నాము. ఇక తినిన తర్వాత ఒక 5-10 మినిట్స్ రిలాక్స్ అవుదాం అనుకున్నాము, కానీ 6 అయిందంటే ఇంకా వాటర్ గేమ్స్ అన్ని క్లోజ్ కాబట్టి ఇంకా వెంటనే వేరే దానికి వెళ్ళాము. నేనైతే వాటర్ గేమ్స్ లోనే ఎక్కువ
ఎక్కువ ఎంజాయ్ చేశాను. అందులోని ఇప్పుడు మేము ఎక్కింది అయితే అసలు సూపర్ అంటే సూపర్ గా ఉంది. ఇక మా రిషి ఉన్న వాళ్ళ గురించి అయితే చెప్పనక్కర్లేదు, వాళ్ళు ప్రతి ఒక్క గేమ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక టైం 6 అయ్యేసరికి వాటర్ గేమ్స్ అయితే ఆపేశారు. నేను వీడియో స్టార్టింగ్ అప్పుడు మా హ్యాండ్స్ కున్న ట్యాగ్ గురించి చెప్తానని చెప్పా కదా, అయితే మనం ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ట్యాగ్ లేకపోయినా గానీ ఈవినింగ్ 6 వరకు ఉండొచ్చు. అదే ఆ ట్యాగ్ ఉంటే ఈవినింగ్ 10:30 వరకు ఉండొచ్చు. మాకు ఆ విషయం తెలియక నేను పింకీ ఆ ట్యాగ్ ని తీసేసాము. మేము 6 దాటిన తర్వాత రైడ్స్ కని చెప్పి మళ్ళీ వెళ్తే అక్కడ ట్యాగ్ లేని వాళ్ళని ఆపేస్తున్నారు. ఇంకా చచ్చినట్టు మా ట్యాగులు ఎక్కడున్నాయి అని చెప్పి నేను పింకీ అయితే వెతుక్కున్నాము. నా ట్యాగ్ అయితే కనిపించింది కానీ పింకీది ఎక్కడో పోయింది. అందరికీ ఉన్నాయి, మరి పింకీకి ఎలాగా అనుకున్న టైంలో మా చెల్లికి ఒక ట్యాగ్ దొరికింది. అంటే ఎవరో మాలాగే పోగొట్టుకుని ఉంటారు. మా చెల్లి వెంకట వాళ్ళైతే అంతకు ముందు ఒకసారి వచ్చారంట, కానీ నేను పిల్లలు రావటం అయితే వండర్లాకి ఇదే ఫస్ట్ టైం. అయితే నాకు తెలిసినవి అలాగే మేము చేసిన మిస్టేక్స్ ఎందుకు చెప్తున్నానంటే, మాలా ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏమైనా యూస్ అవుతుందేమో అని చెప్పి. అంటే ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటది, కానీ ఎవరన్నా ఒకళ్ళు ఇద్దరు ఉంటారు కదా నాలాంటి వాళ్ళు, అంటే వాళ్ళ కోసం అనమాట. నేను ఇప్పుడు చూపించేదైతే మేము 3D గ్లాస్ కూడా ఏం పెట్టుకోలేదు, అది మొత్తం LED స్క్రీన్ అని చెప్పి తెలిసినా కూడా ఏదో నిజంగానే ఆ వాటర్ లోకి వెళ్తున్న ఫీల్ అయితే వస్తుంది. ఈసారి భయం వేసినప్పుడు కళ్ళు మూసుకోకుండా భయం వేసిన ప్రతిసారి వెనక్కి తిరిగి చూస్తున్నాను, అక్కడైతే వాల్ కనిపిస్తుంది అని చెప్పి. నాకు ఈ బ్రేక్ డాన్స్ అంటే చాలా ఇష్టం. అప్పుడు ఎప్పుడో ఫస్ట్ టైం ఎక్కినప్పుడు కొంచెం భయపడ్డాను, ఇంక ఇప్పుడైతే అసలు భయం ఉండదు, ఎన్నిసార్లైనా ఎక్కుతాను. ఇక మధ్య మధ్యలో బొజ్జులో ఏదో ఒకటి వేయకపోతే నీరసం వచ్చేస్తుంది కాబట్టి ఇంక అప్పుడప్పుడు ఒకటి తింటూ ఉన్నాము. ఇప్పుడు మా రిషి ఉన్న వాళ్ళు ఎక్కిన రైడ్ ఆల్రెడీ దీనికి ముందు మేము ఎక్కాము. అయితే అప్పుడు మాతో పాటు రండిరా అంటేనేమో మేము రాములే మీరు వెళ్ళండి అని చెప్పారు. మళ్ళీ ఏమైందో ఏమో, మేము వెళ్ళొచ్చిన తర్వాత మేము కూడా వెళ్తామని చెప్పి ఇక వాళ్ళు కూడా వెళ్ళారు. నిజంగా నాకైతే కొంచెం భయం వేసింది. ఇంకా మా చెల్లిని అడిగితే తనకు కూడా భయం వేసింది అనే చెప్పింది. ఇంకా మా రిషి గాడు కూడా భయపడతాడులే అని అనుకున్నాను, కానీ వాడైతే కొంచెం కూడా భయపడలేదు. ఇక తర్వాత మున్నా వెంకట వాళ్ళతో పాటు రిషి గాడు నేను కూడా ఫ్లాష్ టవర్ ఎక్కుతా అని చెప్పి వెళ్తా అన్నాడు. అది చూస్తుంటేనే భయం వేస్తుంది. నువ్వు ఖచ్చితంగా భయపడతావు రిషి, వద్దులే అని చెప్పానని ఏంటి మా ఏమి ఎక్కనివ్వు అని చెప్పి మళ్ళీ అలగటం స్టార్ట్ చేశాడు. వాడు అలుగుడు చూడలేక పంపించాను, ఏదో పంపించాననే గానీ అది పైకి వెళ్ళి కిందకు వచ్చేంత వరకు రిషి గాడు నా దగ్గరికి వచ్చేంత వరకు చాలా అంటే చాలా భయం వేసింది. మా చిన్నప్పుడు మా అమ్మ సమ్మర్ హాలిడేస్ కాదు కదా అసలు ఎప్పుడు కూడా ఇలాంటి వాటికైతే ఎక్కడికి తీసుకెళ్లేదు. అందుకే మా రిషి ఉన్న వాళ్ళు ఏదైనా ఇలాంటి పెద్ద పెద్ద ఎక్కుతానని చెప్పినప్పుడు నేను వాళ్ళు ఎక్కడ భయపడతారని నేను భయపడి వద్దని చెప్తాను. ఇక అది ఎక్కువచ్చిన తర్వాత మా రిషి ఉన్న వాళ్ళు వాళ్ళ పిన్ని బాబాయిని జైంట్ వీల్ కూడా ఎక్కుదాం పిన్ని అని అడగగానే సర్లే అని చెప్పి తీసుకుని వెళ్ళారు. అయితే ఇప్పుడు మీరు ఒకటి చూస్తున్నారు కదా గ్లాస్ ది, దాని పేరేంటో నాకు తెలియదు కానీ మా రిషి గాడిని వద్దు రిషి ఆగు అని చెప్పే లోపల పెద్ద ధైర్యవంతుడిలాగా ఫాస్ట్ గా వెళ్ళిపోయాడు. అయితే మా రిషి గాడు మార్నింగ్ నుంచి చాలా గేమ్స్ ఆడాడు కదా, ఇంకొక్కదానికి కూడా భయపడలేదు, పెద్ద ధైర్యవంతుడు అనుకున్నాను. కానీ గ్లాస్ పట్టుకున్నప్పుడైతే నిజంగా చాలా అంటే చాలా భయపడ్డాడు. అక్కడ మా రిషి గాడు భయపడటమేమో గానీ ఇక్కడ మా చెల్లి నన్ను తిట్టడం స్టార్ట్ చేసింది, నేనేదో వాడిని కావాలని పంపించినట్టు. రిషి గాడు అక్కడ నుంచి రాగానే మా చెల్లి చేతిలో వాడికి తన్నులు పడేయి, కానీ ఎట్నో తప్పించుకున్నాడు బిడ్డ. ఇక తర్వాత మా వాళ్ళు జైంట్ వీల్ ఎక్కే వాళ్ళు ఎక్కకుండా నన్ను కూడా ఎక్కించారు. భయం అని చెప్పే కొద్దీ చాలా హైట్ లో ఉంది కదా స్లోగానే తిప్పుతారు, అంత భయం ఏముండదులే అని చెప్పి. జైంట్ వీల్ ఎక్కడం ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం అప్పుడెప్పుడో కారంపూడి తిరణాల్లో ఒకసారి ఎక్కాను, మళ్ళీ ఎక్కకూడదు అనుకున్నాను. అంటే ఆ రోజు అంత భయం వేసింది, కానీ ఇప్పుడైతే అంత భయమే లేదు, ఎందుకంటే ఇది చాలా స్లోగా తిప్పారు. ఇక తర్వాత రైడ్ కి అయితే మా చెల్లి వెంకట్ మున్నా వీళ్ళు ముగ్గురు మాత్రమే వెళ్లారు. అసలు చూస్తున్న మాకే చాలా భయం వేసింది. అసలు మా చెల్లి పరిస్థితి ఏందా అనుకున్నాను. నేను అనుకున్నట్టుగానే మా చెల్లికి చాలా భయం వేసిందని చెప్పింది. సర్లే ఇక చాలా టైం అయింది కదా ఇంటికి వెళ్దామని అనుకున్నాము, కానీ మాలో ఎవరో కార్ రైడింగ్ కి వెళ్దామని చెప్పి అన్నారు. ఇంకా మళ్ళీ అక్కడికైతే వెళ్ళాము. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే దానికి సపరేట్ అమౌంట్ అంట, ఒక్కొక్కరికి 150 అయితే తీసుకున్నారు. 3 రౌండ్స్ అన్నమాట. మా మున్నాగాడికి అసలు తిరిగినట్టే అనిపించలేదంట. అయితే అంటున్నాడు మరి 3 రౌండ్స్ ఇచ్చారేంది, మా కనీసం ఒక 5 రౌండ్స్ అన్నా ఇచ్చినట్టయితే బాగుండేది అని. మా రిషి ఉన్న వాళ్ళని అలా వదిలేయాలి, కానీ ఇక తెల్లవార్లు తిరగమని ఓపిగ్గా తిరుగుతారు. అప్పటికే చాలా లేట్ అయిందని చెప్పి ఇక మా వాళ్ళైతే క్యాబ్ బుక్ చేశారు. ఇంటికి వెళ్లే దారిలో మెల్లగా చినుకులు స్టార్ట్ అయ్యి పెద్ద వర్షమే పడింది. సర్లే గానీ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గనక ఒక లైక్ ఇవ్వండి, మర్చిపోవద్దే. దాంతో పాటు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.